నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా, భీమ్స్ వచ్చి నానిపోయింది అని. ఆ వీడియో చూసి మా ఆయన ఫోన్ చేశాడు అనమాట. ఏమని, పిల్లలు జాగ్రత్త, ఈటర్ అంత లోపలికి వేసుకోవద్దు, ఎందుకు అట్లా చేస్తున్నావు అని అన్నాడు. మరి సాయంత్రం వచ్చి మా అమ్మ తిట్టింది, భీమ్ సంచులన్నీ నానిపేసినావా, భీమ్ అన్నీ నానిపోయినాయా, మీరు చేసేది ఒకటి కాదు రెండు కాదా, మీ పిల్లలు మీరని తిట్టింది. నేను ఊరికైనా వీడియో తీస్తే కదరా స్వామి, వీడియో తీయకుంటే నా పని నేను చేసేసుకొని ఎక్కడ సామాన్లు అక్కడ నీట్గా పెట్టేసి ఊరికే ఉంటుంటే వీడియో తీసేసాను కదా అని అనిపించేసింది అనమాట. ఇంకా ఈ వీడియో విషయంకి వస్తే, మనము అంటే హెయిర్స్ లాంగ్గా బాగా థిక్గా ఉండాలంటే ఎలా అంటే, మనం ఏ నూనె యూజ్ చేసినా కానీ పర్లేదు, ఇలా ఇట్లా పాపిడి తీసి అంటించుకుంటే చాలా అంటే చాలా బాగా ఉంటాయి అన్నమాట ఎంటుకలు. నేను ఎప్పుడు ఏది యూజ్ చేయను ఆయుర్వేదిక్ తప్ప. ఇంకొకటి ఏంటంటే, ఆకు ఈ ఆకు అని అంటారు, నేను ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను పిల్లప్పుడు మాత్రము కరివేపాకు నూనె యూజ్ చేస్తుంటే అది చాలా గుర్తుంది. ఎందుకంటే కరివేపాకు నేను ఇట్లే అప్పుడు ఇంకా యూట్యూబ్ లేదు, ఏం లేదు, మొబైల్ అట్లా లేకుంటే టీవీలో చూసి ప్రయోగాలు చేస్తుంటాను అనమాట. ఎలా 1/4 లీటర్ ఆయిల్, తలకాయకి అంటించుకునే ఆయిల్ని కాబెట్టి గోరెచ్చగా దాంట్లోకి కరివేపాకు వేసుకొని నూనె అంటించుకుంటా. అంటే అలా ఒకరోజు మా అమ్మ చూసేసింది అనమాట. చూసి, ఇంత నూనె వేస్ట్ చేసినావని నన్ను దండిగా తిట్టింది. తిడితే ఇంకొకసారి ఎప్పుడు ట్రై చేయకూడదులే అని ఇంకో వాడేదే ఇడిచిపెట్టేసినాను అనమాట. ఇప్పుడు అంటుంటుందని, ఇప్పుడు మొబైల్లో అది ఇది చూస్తుంటుంది కదా, అంటుంది అనమాట పాపం, నువ్వు పిల్లప్పుడు ఫస్ట్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు ఇట్లా ఆయిల్ అంటించుకుంటా అంటే నేను తిడతా అంటే ఇప్పుడు అనిపిస్తుంది, అందుకే గల నీకు ఎంటికలు చాలా బ్లాక్గా ఉన్నాయి, అసలు ఏం వాడనండి నేను, అందుకే నీకు ఎంటికలు బాగా బ్లాక్గా ఉన్నాయి అని అంటుంది. ఒకవేళ నేను అట్లే కంటిన్యూగా అంటించుకొని వస్తుంటే ఇంకా బాగుంటుందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. మా అమ్మ ఇప్పుడు బాధపడుతుంటుంది, ఇప్పుడు అంటించుకో, నాకు ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను నా బిడ్డకి అంటియాల్సిన ఏజ్. అందుకు ఇంకొకటి ఏం చెట్టు అది, ఒక చెట్టు, ఆ చెట్టు పేరు మందార చెట్టు అనమాట. నేను కడుపులో ఉన్నప్పుడే నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడే నేను మందార చెట్టుని పెట్టినాను అనమాట. ఎందుకంటే ఒకవేళ ఆడపిల్ల పుట్టినా మగపిల్లడు పుట్టినా ఈ పువ్వు అవసరం వస్తుంది కదా అని పెట్టినాను. ఇప్పుడు జనాలందరూ అదే చెట్టుని పీక్కొని పోతారనమాట, ఆకులు పూలు. ఎందుకంటే పిల్లలకి పెంచాలి కదా, ఇది హెయిర్స్ కంటిస్తే బాగా వస్తాయని చాలామంది మా ఇంటికాడే వచ్చి పీక్కొని పోతారు. అప్పుడు ఒక వీడియో చేస్తానండి. నేను లాస్ట్ అంటే నాకు ఇలా కొప్పు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే ఎప్పుడు కొప్పులోనే నేను వీడియోస్ తీస్తాను. ఓకేనా, బాయ్ అండి. చాలా అయిపోయిందండి వాయిస్ రికార్డ్ చేసేకి.